తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల తరహాలోనే ఏపీలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల్లో వాస్తవమెంత? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని RRR ఫిర్యాదు చేయటం వెనుక రహస్యం ఏంటి? ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుంటున్నా పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు కేసుల గురించి అసలు పట్టించుకోవటం లేదు ఎందుకు? ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానీనే కాదని ఎంతో మంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ అధికారి సాగించిన చీకటి బాగోతాలు ప్రభుత్వం మారాక బయటకొస్తున్నాయి. అయినా ఆయనపై ఇప్పటివరకు చర్యలు లేవు. ఇక మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రఘురామరాజుపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అధికారి విజయపాల్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సునీల్ కుమార్పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తాజాగా పోలీసులను కోరారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిఐడి అదనపు మాజీ ఎస్పీ విజయపాల్ను అరెస్ట్ చేశారు. మరికొంతమందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తులో వేగం పుంజుకుందని, న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది తెలియాల్సి ఉందని RRR అంటున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో తాను ఇంప్లీడ్ అవుతానని RRR ప్రకటించారు. కస్టడీలో తనను బాగానే చూసుకున్నారని, ఇద్దరు వీఆర్ఓల సమక్షంలో తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తప్పుడు లెటర్ సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఆ క్రమంలో ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని పోలీసులను రఘురామకృష్ణంరాజు కోరారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడే విదేశాలకు వెళ్లి ఉల్లాసంగా, ఉత్సాహంగా గోల్ఫ్ ఆడిన ఘనుడని ఎద్దేవా చేశారు. ఆయనకు దుబాయ్లో వ్యాపారాలున్నాయని ఆరోపించారు. పివి సునీల్ కుమార్ తన ఇంట్లో పనిచేసే వాళ్లు సొంత మనుషులతో తనను తుదముట్టించాలని చూశారని రఘురామకృష్ణంరాజు ఆరోపణలు గుప్పిస్తున్నారు. RRR కంప్లైంట్పై కేసు నమోదైన ప్రధాన నిందితులు బయటే తిరుగుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారులు కేసుల గురించి అస్సలు పట్టించుకోని ప్రభుత్వం ఉపసభాపతిగా ఉన్న రఘురామరాజు కేసులో కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. మరి గత ప్రభుత్వంలో అక్రమాలు, దౌర్జన్యాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ల అరెస్టులో జాప్యంపై ఎలా స్పందిస్తారో చూడాలి.